హలో బేబీ, హౌ డు యు డు? నీ హెడ్ రబ్బర్డ్. గుడ్ మార్నింగ్ సార్ గారు. అదేమిటి సార్ గారు, మీ బలవంతం నాన్న చూపించేస్తున్నారు? ఎవడాను? అదేమిటి సార్ గారు, నేనెవరో తెలియకపోతే నన్ను ఎందుకు ప్రేమించారు సార్ గారు? అది తెలుసుకోవటానికే పెడు. అయితే చెప్తాను వినమ్మా పిన్నమ్మ. నీ నక్షరాలు మానేసి అయ్యగారితో చెప్పరా? నీ పేరేమిటి? మిస్టర్ మారిస్. మోరిస్, మొన్న రైల్వే స్టేషన్ నుంచి నేను పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారు? అదా సార్ గారు, మాకు చాలా స్నేహం సార్ గారు. మాకు చాలా స్నేహం. వాళ్ళని చూడకుండా నేను ఉండలేను, నన్ను చూడకుండా వాళ్ళు ఉండలేరు. నేను ఎప్పుడైనా వాళ్ళ కంట కనబడితే చిన్నగా పట్టుకెళ్ళిపోతారు సార్ గారు. నేనంటే అంత ప్రేమ వాళ్ళకి. సరే, ఆ రోజు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? ఓహో అదే సార్ గారు, నేను చాలా పని మీద ఫస్ట్ క్లాస్ లో వెళ్తున్నాను సార్ గారు. అదే నా బెస్ట్ డే అండ్ వరస్ట్ డే కూడా. నా అదృష్టం ఉంది, అందులో ఒక మార్వాడి ట్రావెల్ చేస్తున్నాడు. ఎవరు దొంగ దూరి దమ్మని మంది కాల్చేశాడు సార్ గారు. నా ధైర్యం ముందు బలకేం దూరాను. పులిగా అంతా వచ్చాడు, నన్ను పట్టుకోరు, అసలు విడిచిపెట్టాను సార్ గారు. అయితే మళ్ళీ నిన్ను ఎందుకు వదిలేస్తారు? నా పెద్ద మనిషి తరహా చూచి. ఆ దొంగ నువ్వు చూసావా? ఓ చూచానండి. ఈసారి వాడిని చూస్తే మళ్ళీ పోల్చగలవా? మొఖాన్ని ముసుగు పెట్టుకుంటే నేను ఎలా పోతానండి? అదే పోలీసులు కూడా అలా సతాయించారు. ఇదిగో మోరిస్, ఆ సేటు మాకు చాలా కావాల్సిన వాడు. నువ్వు ఆ దొంగను గుర్తుపట్టి పోలీసుల కంటే ముందు మాతో చెప్పు, నీకు మంచి బహుమానం ఇప్పిస్తాను. అలాగే సార్ గారు. హలో మిస్ బేబీ. ఓ మొన్న కార్నివాల్ మీద డాన్స్ చేశాను, కళ్ళు జిగేయమన్నాయి. మాట 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 జాగ్రత్త, జల్ల కొట్టానంటే తెలుసు సార్ గారు. సార్ గారు అనుమానం తీరిపోయింది. జయశ్రీ, వాడు నన్ను గుర్తుపట్టలేదు. వెరీ గుడ్. నేను చెప్పిన ప్లాన్ అంతా గుర్తుందా? రెడీ రెడీ. కమాన్, లెట్స్ గో. నీ వెనుకే తిరిగే కనులేమో